ఆహ్, ఇప్పుడు మన దగ్గర 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పాలనలో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా వచ్చింది. కానీ వక్ఫ్ బోర్డ్ అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతుంది? దానివల్ల దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ ఎంత అన్యాయం జరుగుతున్నది మీకు పర్టికులర్‌గా తెలుసు. దానిపైన మీరు పోరాడుతున్నారన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ రా పార్టీలు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వక్ఫ్ బోర్డ్ విషయంలో? తీసుకోలేదు అని ఎందుకు అంటున్నారండి? చూస్తున్నారు దానికి సంబంధించి. ఇప్పుడు భారతదేశంలో రైల్వేస్‌కి ఎంతైతే జాగా ఉందో అంత ల్యాండ్ మొత్తం ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉంది. వక్ఫ్ బోర్డ్ సిస్టమ్ ఎట్లా అంటే 1947లో ఎవరైతే ముస్లిమ్స్ భారతదేశం వదిలేసి పాకిస్తాన్ పోయినరో అక్కడున్న కొందరు హిందువులు అక్కడి నుంచి వెళ్ళి ఆ దేశంలో వాళ్ళ ప్రాపర్టీస్ వదిలేసి భారతదేశానికి వచ్చిండ్రో వాళ్ళ ప్రాపర్టీస్ అప్పుడు ఎంత నాక్ అండ్ కన్నింగ్గా వాళ్ళ ఎకో సిస్టమ్ ఉందో చూడండి. నాక్ అండ్ కన్నింగ్ అది వాళ్ళ ఎజెండానే భారతదేశాన్ని ఇస్లమైజ్ చేయాలని 1947లో. అది జరగలేదు కాబట్టి దానికి సంబంధించిన ఇంకా కూడా చేస్తున్నారు. అప్పటి నుంచెల్లే దానికి సంబంధించిన ఫౌండేషన్ వేసుకున్నారు. అక్కడున్న హిందువులు ఎవరైతే భారతదేశానికి వచ్చిండ్రో వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లిమ్స్కి ఇచ్చిండ్రు. మరి భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎవరైతే భారతదేశంలో వాళ్ళ ప్రాపర్టీస్ వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళకు ఇక్కడికి వచ్చిన హిందువులకి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇక్కడ ఉన్న వీళ్ళ ప్రాపర్టీస్ అన్నీ వక్ఫ్ బోర్డు కింద రిజిస్టర్ చేసి అంటే వాళ్ళకు ఒక బోర్డు ఫామ్ అయింది. ఆ బోర్డు ఇక్కడున్న ముస్లింల ప్రాపర్టీలను కాపాడుకుంటున్నది. మరి పాకిస్తాన్లో ఒక హిందువులకు ఒక బోర్డు ఏమైనా ఉందా? లేదు. లేదు. ఎందుకంటే మనకు ఆ ఎకో సిస్టమ్ లేదు, వాళ్ళకి ఆ ఎకో సిస్టమ్ ఉంది, వాళ్ళకు స్ట్రాటజీ ఉంది, ప్లాన్ ఉన్నది. దానికి అనుగుణంగా ఇక్కడ భారతదేశంలో కాంగ్రెస్ మైనారిటీ అప్పీజ్మెంట్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఎంకే గాంధీ అన్నట్టుగా అప్పుడే కానీ కాంగ్రెస్ని కానీ మనం డిజాల్వ్ చేసేది ఉంటే మన దేశానికి ఈరోజు వక్ఫ్ బోర్డు అనే ఒక భూతం పిశాచం ఉండేది కాదు. ఇంకా భారతీయ జనతా పార్టీ వక్ఫ్ బోర్డు మీద చేయాల్సినవన్నీ కూడా చేస్తుందండి. ఈవెన్ ముస్లిం పర్సనల్ లా కూడా ఈ దేశానికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు గడప దాటిన తర్వాత వాళ్ళు ముస్లింలు కాదు, భారతీయులు. కానీ ఇస్లాంలో ఒకటి ఏంటిది అంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళని ఆ దేశానికి పౌరులుగా చూసుకోరు. వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించిన వ్యక్తిగా అంటే ఒక ముస్లింగానే తనను ఐడెంటిఫై చేసుకుంటారు. అన్లెస్ ఇట్ ఈస్ అ ముస్లిం కంట్రీ. అదొకవేళ ముస్లిం కంట్రీ అయ్యేది ఉంటే అప్పుడు వాళ్ళు ఆ దేశం ముస్లిం కంట్రీ, నేను ముస్లిం కాబట్టి నేను రెండింటిని ఓన్ చేసుకుంటా. బట్ దెన్ ఆ దేశం ముస్లిం కంట్రీ కాదనుకోండి, ఇప్పుడు భారతదేశం లాగా హిందూ నేషన్ అనుకోండి, అప్పుడు వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోరు. వాళ్ళు అప్పుడు ముస్లిం ఐడెంటిటీనే ముందుగా చూసుకుంటారు. అదే వాళ్ళకి అల్టిమేట్ ఐడెంటిటీ ఉంటుంది. దీనికి సపోర్ట్గా ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, మైనారిటీ అపీజ్మెంట్లో ఉంది కాబట్టి, కాంగ్రెస్ ఎజెండా ఏంది? ఎందులో దొరికితే అందులో స్కాములు చేయడం. మీరు గమనించింది యూపీఏలో ఇటలీ మాత రూల్ చేసినప్పుడు ఎన్ని స్కామ్లు జరిగినాయి. అట్లా ముద్దు పేరు స్కామ్గ్రెస్ కూడా తెచ్చుకుంది. అది ఆ స్కాములు చేయడంలో ఎక్స్పర్ట్, మైనారిటీ అపీజ్మెంట్తో పవర్లోకి రావాలి అంతే. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిండ్రు. అక్కడ ముస్లిమ్స్ ఏం చేసిండ్రు? వక్ఫ్ బోర్డుని చేయడం, ముస్లిం పర్సనల్ లా చేయడం, ముస్లిం మహిళలను తొక్కేయడం వల్ల వాళ్ళ ఎజెండాని కంటిన్యూ చేయడం. ఇవన్నీ ప్రాసెస్లో ఒకదాంతో ఒకటి ఇంటర్ రిలేటెడ్ ఉండి ఈరోజు వక్ఫ్ బోర్డు అనేది ఒక మొక్కై వంగదు మానై వంగున అన్నట్టుగా అంత పెద్ద ప్రాబ్లంగా మనకుంది. దాన్ని తీయడానికి కొంచెం టైం పడుతుంది, స్ట్రాటజీ ఉండాలి. ఆర్టికల్ 370 కూడా టక్కని ఇలా తీసేయలే కదండి. టేక్స్ టైం, ఇట్ నీడ్స్ హోంవర్క్. అవన్నీ అయిన తర్వాత ఈ దేశానికి ఏది బెటర్ అనేది భారతీయ జనతా పార్టీని మించి ఎవరు చేయలేరు అనేది 100% కాన్ఫిడెన్స్.